ఈ వార్త ఈనాడు బ్యానర్ ఐటంలో రిషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ. కొండను ఆనుకొని ఉన్న 9 ఎకరాల వినియోగం పైన 17న ఆతిథ్య రంగం నిర్వాహకులతో సమావేశం. విశాఖలో రిషికొండపై వైకాపా ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ కోసం 452 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి అత్యంత విలాసవంతంగా నిర్మించిన భవనాలతో పాటు అదే కొండను ఆనుకొని ఉన్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన 9 ఎకరాల భూమి వినియోగం పైన ప్రజాభిప్రాయం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ గారి కోసం కట్టుకున్నాడా? మరి ఇచ్చేయచ్చుగా జగన్ గారికి. ఎందుకు ఈ 16 నెలల నుంచి ఖాళీగా పెట్టారు? జగన్ గారి కోసం కట్టుకోవాలా? ప్రభుత్వ భవనాలు. ఆ జగన్ గారు ఉంటే జగన్ గారు ఉంటాడు, చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటారు. ఇది పత్రికలు రాయాల్సింది. అసలు వార్తని వీళ్ళు సరిగ్గా సైడ్ ట్రాక్ పట్టించేశారు. చూడండి ఏంటి అసలు వార్త అంటే, 9 ఎకరాలు రిషికొండలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9.88 ఎకరాల్లో, అంటే దాదాపు 10 ఎకరాల్లో అద్భుతమైనటువంటి భవనాలను కట్టింది. అద్భుతమైనటువంటి భవనాలు. ఆ భవనాలని 16 నెలలుగా వాడుకోవటం ఈ ప్రభుత్వానికి శాతగాలేదనే దానికంటే ఒక కుట్రపూరితంగా వాడుకోవాలి. ఇప్పుడు ఆ భవనాలని PPP అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, రిషికొండలో ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని అంటే ప్రభుత్వ భవనాలని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదొక పాయింట్ నెంబర్ 1. రెండోది, అదే రిషికొండ మీద, ఆ కొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అద్భుతమైనటువంటి భవనాలని ఆనుకొని ఉన్నటువంటి 9 ఎకరాలని ప్రైవేట్ హోటల్స్కి ఇవ్వబోతూ ఉన్నారు. ఐ థింక్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం నోవాటెల్ ఎవరైతే ప్రభు ఉన్నాడో, వరుణ్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రభు కుమార్ ఏదో ఉంది, ఆయనకి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారని. అంటే ఈ ప్రభుత్వం రిషికొండని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. రిషికొండలో ప్రభుత్వం భవనాలు కడితే బోడిగుండ అయిపోయింది. రిషికొండ అంటే ఋషులు తపస్సులు చేసినటువంటి కొండ. ఆ కొండ మీద బిల్డింగులు కడతారా? కొండకి గుండు కొడతారా? విశాఖపట్నంకి సముద్రం వచ్చేసిద్ది కొండ మీద బిల్డింగులు కట్టేస్తే. ఇలాంటి దుష్ప్రచారం చేశారు కదా, పర్యావరణం దెబ్బతింటుందని. మరి ఇప్పుడు ఏం దెబ్బతింటుంది? ఇప్పుడు మరి కొండ మీద ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బిల్డింగులు గుండు కొట్టకుండా కొడతారా, లేదా విగ్గు పెట్టి కడతారా? అసలు ప్రతిదాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరెందుకు ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోల్సేల్గా అమ్మకానికి పెట్టాడు. రేపొద్దున మనుషులు కూడా పెడతావు చంద్రబాబు నాయుడు. నువ్వు స్కూళ్ళు అమ్ముతావు, కాలేజీలు అమ్ముతావు, కోర్టులు అమ్ముతావు, రోడ్లు అమ్ముతున్నావు, టూరిజం హోటల్ రిసార్ట్లని అమ్మకానికి పెట్టావు, మెడికల్ కాలేజీలు, ఇప్పుడు రిషికొండ, ఫైబర్ నెట్టు, భూములు. అది ఏం మనుషులు మీరు? అసలు మీ కనీసం రాష్ట్రం మీద ఇంతదన్నా కూడా నిజంగా అభిమానమో లేక రాష్ట్రం బాగుండాలనుకుంటే ఎవడు ఇట్లాంటి పనికిమాలిన చర్యలు చేయడు. రిషికొండను కూడా అమ్మకానికి పెట్టాడు, ఇది రాయాలి పత్రికల్లో. రిషికొండలో ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టాడు అనేది రాయాలి ఈనాడు. భారతదేశ చరిత్రలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ని నకిలీ మద్యం తయారు చేసి ప్రతి 3 బాటిల్స్లో ఒకటి కల్తీ కలిసేలాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి విచ్చలవిడిగా సరఫరా చేసి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రజల ప్రాణాలను తీసేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు, దీన్ని తూతూ మంత్రంగా క్లోజ్ చేసేందుకు నిన్న IPSలతో సిట్ వేశాడు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, CIT సిట్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆ సిట్తో? తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వస్తున్నాయంట, కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్రంట. ఇప్పుడు నువ్వు వేసిన సిట్టుతోనే కుంభకోణం పక్కదారి పట్టింది. ఎందుకంటే మీరు, మీ కొడుకో, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగిద్దా? అదేమన్నా 100 క్వార్టర్ బాటిల్, 200 క్వార్టర్ బాటిల్, 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి సరఫరా చేసి మీరు అన్నారు. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఒక్కళ్ళు కూడా ఈ నకిలీ మద్యం అనేది వాళ్ళ ప్రాణాలు కోల్పోకపోతే, ఎందుకంటే అసలు నకిలీ మద్యం అనేది ఆ టైంలో లేదు, ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా మద్యం దుకాణాలు నడిపేది, కానీ 30,000 మంది చనిపోయారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇప్పుడు మీ హయాంలో చనిపోతారేమో అంతమంది. భయానక వాతావరణం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దయచేసి మద్యం ఎవరూ తాగొద్దు. ఎందుకంటే ఏ బాటిల్ కల్తీ ఏంటో తెలియదు. అది ఒరిజినల్ మ్యాన్స్ హౌసా, మొలకల్ చెరువు మ్యాన్స్ హౌసా తెలియదు.
ఒరిజినల్ ఇంపీరియల్ బ్లూనా, ఇబ్రహీంపట్నం ఇంపీరియల్ బ్లూనా తెలియదు. సో ఒరిజినల్ బడ్వైజరా లేదంటే ఇంకేదన్నా బందర్లో తయారైనటువంటి బడ్వైజరా తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం ప్రియులారా, తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మద్యం తాగితే నేరుగా నరకానికే. చూస్తున్నాం కదా మనం. ఇలా ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతాడంట, అరెస్టులు చేస్తాడంట. అంటే ప్రజల గొంతును నొక్కాలనేటటువంటి కార్యక్రమం. దాంట్లో నేను ఆయన సిట్టేస్తూ తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం. అసలు తప్పుడు ప్రచారం చేసేదే ఫస్ట్ మీరు. ఇప్పుడు దీని మీద సిఐటి సిట్ కాదు, సిబిఐ వేయాలి. ఎందుకంటే నకిలీ మద్యం ద్వారా ఈరోజు 5,280 కోట్లు ఏ కొంపకెళ్ళిని, ఏ సింగపూర్కి వెళ్ళి, ఏ మలేషియాకి వెళ్ళి తెలియాలి కదా. 2019-24 మధ్య ఏరులో నకిలీ మద్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టేయాలి. కొద్దిగన్నా సిగ్గేం ఉండదు. ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేయాలి. ఇలా ఇంట్లో బాగోపోయినా, ఇలా ఒంటో బాగోపోయినా, ఇలా పార్టీలో బాగోపోయినా, ఇలా పత్రికల ఇళ్ళలో గొడవలైనా, లేదంటే అమెరికాలో అదానీ మీద కేసు అయినా, లేదంటే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినా, ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైతే గుజరాత్ ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైనా డ్రగ్స్ పట్టుబడ్డా మొత్తం జగన్ గారి మీదకి నెట్టేయాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళ హయాంలో మద్యం కుంభకోణం జరిగితే, వీళ్ళ హయాంలో నకిలీ మద్యాన్ని అమ్మితే, వాళ్ళ పార్టీ నాయకులే అమ్ముతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి మాట్లాడేయాలి. శవ రాజకీయాలు కాక ఏంటి? శవ రాజకీయాలు నిన్ను మించినాడు ఎవడన్నాడా? డైరెక్ట్గా పైకి పంపించేసావు కదా రామారావు గారిని. హరికృష్ణ గారి శవం దగ్గర నువ్వు మాట్లాడిన నీచ రాజకీయాలు ఏంటి? పొత్తుల గురించి టీఆర్ఎస్ పార్టీతో శవాల దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు మనుషులు బతుకుండగానే శవాలుగా చేస్తావు నువ్వు మామూలు వ్యక్తిగా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ప్రభుత్వం మనుషులు బతుకుండగానే సంపుకు తింటుంది. ఈరోజు విచ్చలవిడిగా నకిలీ మద్యం రాష్ట్రంలో ఏర్లై పారుతూ ఉంటే సిట్టేస్తున్నాడంట. సిట్టు ఏం చేయాలి? సిట్టు ఏం చేసిద్ది? కూర్చో అంటే కూర్చుంటుంది, నిలబడంటే నిలబడుతుంది. లేదంటే ఆంధ్రాలో మద్యానికి ఎక్కడ అమెరికాలోకి ఏదో ఆఫ్రికాలోకి లింక్ పెట్టి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తారు. మనం చూసాం కదా ఆల్రెడీ ఓ సిట్టు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి మద్యం కుంభకోణం జరగకపోయినా వాళ్ళకి బుద్ధిముట్టాలను అరెస్ట్ చేస్తూ ఏ విధంగా 12 గొట్టపెట్లు 11 కోట్లు ఇలా దొంగ నాటకాలు ఆడిన సిట్టును చూసాం కదా. అట్లాంటి సిట్టే ఇంకోటి వేశారు. దొంగ చంద్రబాబు నాయుడు వేసినటువంటి దొంగ సిట్ ఇది. సో దీన్ని సైడ్ ట్రాక్ పట్టించేస్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ నకిలీ మద్యం కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా దీన్ని సూత్రధారులు, పాత్రధారులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సైడ్ చేసేసి ఏదైతే తూతు మంత్రంగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తాననేది క్లియర్.